హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా ఈ బూందీ లడ్డుని చేసుకోవచ్చు అనమాట. అది కూడాను పక్కా కొలతలతో చూపిస్తాను. ట్రై చేసేసేయండి. వచ్చేవన్నీ పండగలు కాబట్టి పండగల్లో చాలా రకాల పిండి వంటలు చేస్తాము. దాంట్లో తప్పకుండా బూందీ లడ్డు ఉంటుంది కదా. సింపుల్గా ఇలా ట్రై చేసేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక సీవ్ కానీ జల్లెడ కానీ లేదా ఇలా ఒక స్ట్రైనర్ కానీ పెట్టేసుకొని నేను శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి వీడియోలో చూపిస్తున్న కప్పుతో 3 కప్పులు తీసేసుకున్నాను. శనగపిండి తప్పకుండా మనం జల్లెడ వేసుకోవాలండి. అప్పుడే ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. దీంట్లో పావు టేబుల్ స్పూన్ కంటే కాస్త తక్కువగానే బేకింగ్ సోడా వేశాను. వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలండి. చూసి మనం లాస్ట్లో వేసుకోవచ్చు కావాలి అంటే. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఏమాత్రం ఉండలు లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోవాలి అండి. దోశ పిండి కలుపుతాం కదా, దానికంటే కాస్త పల్చగా ఉండేటట్లు ఈ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనము బూందీ దూసుకోవడం కోసము ఇక్కడ చూడండి, బూందీ గరిట బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదా ఇలా జాలు గిన్నె కానీ లేదా గరిట కానీ దీంట్లో ఏదైనా యూస్ చేసుకొని మనం ఈజీగా బూందీ లడ్డు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసేసుకొని దీంట్లో మనము శనగపిండి తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను. అలానే ఈ షుగరు మునిగే అంతవరకు వాటర్ పోసుకోండి. నాకు ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పట్టాయి. మనం శనగపిండి ఎంత తీసుకుంటే అంత షుగర్ తీసుకోవాలి అన్నమాట. ఇప్పుడు దీంట్లో యాలకులని మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి మన యాలకుల పౌడరు. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూను యాలకుల పొడి వేసాను ఫ్లేవర్ కోసం అనేసి. చూడండి, మనకైతే పాకం అనేది ఇలా జిగురు పాకము లైట్గా వచ్చిందా లేదా అన్నట్లు తీగ పాకం రావాలి. అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో పచ్చకర్పూరం ఉంటుంది కదా, టెంపుల్స్లో వేస్తూ ఉంటారు ప్రసాదంలో, అది కొంచెం వేయండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఒక చిన్న డ్రాపు వేసామంటే పైకి తేలేటట్లు ఉండాలి ఆయిల్ హీట్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ బూందీ గరిటె తీసుకొని దాంట్లో గరిటెతో పిండిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక గరిట పిండి వేసేసుకొని ఇలా దోశ తిప్పినట్లు తిప్పుతూ ఉంటే మనకి ఎక్కడా కూడాను తోకలు లేకుండా చక్కగా బూందీ అనేది ఇలా ఆయిల్లో పడిపోతుందండి. చూడండి, తోకలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. మనం కలుపుకున్న కన్సిస్టెన్సీని బట్టి తోకలు లేకుండా చక్కగా రౌండ్గా వచ్చేస్తుందండి. మనం లడ్డు కాబట్టి ఎక్కువ వేయకూడదండి. కాస్త మెత్తగా ఉండేటట్లుగానే మనము దీన్ని తీసేసుకోవాలి. తర్వాత గరిటెకి వెనకాలన్న పిండిని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఒకసారి మనము పిండిని వేసుకోవాలి. వెనకాల గరిటెకి ఏమాత్రం పిండి ఉన్నా తోకలు తోకలుగా వస్తుందండి బూందీ. సో ఇలా క్లీన్ చేసి వేసుకున్నామంటే చూడండి ఎంత రౌండ్గా వస్తుందో. మనకి బేకింగ్ సోడా కొంచెం ఎక్కువైనా సరే దీనికి బూందీకనే రంధ్రాలు హోల్స్ పడిపోతుందండి. సో మనము బేకింగ్ సోడా అనేది కాస్త తక్కువగానే వేసుకుంటేనే మనకి చక్కగా వస్తుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి పైకి క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉండేటట్లుగా మనము బూందీని వేయించి తీసుకుంటే సరిపోతుంది. అంతా కూడాను చూడండి, నేను ఇక్కడ వేయించి ఒక జాలు గిన్నెలోకి తీసుకున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏమన్నా కిందకి ప్లేట్లోకి వచ్చేసేటట్లుగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మనము వేయించుకొని ఉంచిన బూందీని సగం వేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనకి చూడండి ఇక్కడ షుగర్ సిరప్ అనేది కాస్త లైట్గా వేడిగా ఉంది. దీంట్లో మనం వేయించుకున్న బూందీ అలానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బూందీ మిక్చర్ కూడా వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లడ్డు కట్టుకోవడానికి కాస్త మెత్తగా వస్తుందండి. కాస్త గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. బయట స్వీట్ షాప్లో ఇలానే చేస్తారనమాట. ఇలా షుగర్ సిరప్లో మొత్తం కలిసే విధంగా బూందీని మనము కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో కానీ దేంట్లోకైనా నెయ్యి తీసుకొని ఒక 2 స్పూనులు దీంట్లో జీడిపప్పు అలానే కిస్మిస్ వేసేసుకొని నేతిలో ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేతితో సహా మనం ఈ డ్రై ఫ్రూట్స్ని బూందీ మిక్చర్లో వేసేసుకొని కలుపుకుందాం. మనకి ఇక్కడ కలుపుతూ ఉంటే చాలా జారుగా ఉంది కదా,
కాస్త చల్లారితే దగ్గరికి అయిపోతుందండి. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. మరీ జారుగా ఉంటే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు తిప్పాము అంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లారడం కోసం నేను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండి. మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి కావాల్సిన సైజుల్లో లడ్డూలను అయితే మనము చుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, కడుతుంటేనే ఎంత జ్యూసీగా ఉందో. లడ్డూలు మరి వేడివేడిగా చెయ్యి కాలుతూ కట్టాల్సిన పని లేదండి. లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టుకుంటే మనకి ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుంది అనమాట. మీకేమాత్రమైనా ఇది అనేది చల్లారిపోయి డ్రైగా ఉంటే మరొకసారి స్టవ్ పైన పెట్టి వేడి చూపించామంటే ఇది జారుగా అయిపోతుంది. లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఒక లడ్డూని ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చల్లారిపోయిన తర్వాత కూడాను చాలా జ్యూసీగా ఉంటుందండి. మనకి కొన్ని రోజుల వరకు కూడాను నిల్వ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ పండగకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.